మీ ఫ్యామిలీ అంటే నాకు ఇష్టం సార్. మీ ఫ్యామిలీలో అందరి ఫోటోలు తీయాలనుకున్నాను. నేను ఏదో ఒక రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కదా, ఆ రోజు మీకు ఆల్బమ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఎరా కార్తీక్, ఏమంటారు మీరిద్దరు? జరిగేదంతా చూస్తుంటే సూరజ్కి చెప్పరా. సూరజ్కి జోస్ అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది. ఇంకా లేదంటే ఎన్ని ఫోటోలు తీయడు కదా. కానీ సూరజ్ ఏంటి బాబా సగం సగం మాట్లాడతావు? సూరజ్ తో జోష్ని ఎలా గొడవ పడుతుందో చూసావా? అయినా సూరజ్ ఎంత సహనంగా, ఎంత ఓపిగ్గా సమాధానం చెప్తున్నాడో. నువ్వేమైనా జోష్నకి సూరజే కరెక్ట్. అబ్బా దీపేంటో నోరు జారింది. ఇప్పుడు తాత ఉంటాడేంటో. తాతగారు, నేనేంటో నా మనసులో మాటే అనేసావమ్మా. మీరిద్దరు ఏమంటారు? మాకు అలాగే అనిపిస్తుంది అన్న. దీపక్ కరెక్ట్ గానే చెప్పింది మావయ్య గారు. జ్యోత్స్న లాంటి దాన్ని భరించాలంటే సూరజ్ లాంటి వాడి కరెక్ట్. పైగా సూరజ్ తో అది పోట్లాడే విధానం చూస్తే చూసే వాళ్ళకి అది కంప్లైంట్ లాగా ఉంది, కానీ అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం సూరజ్ చుట్టూ జ్యోత్స్న తిరుగుతుందని అర్థమవుతుంది. అంటే ఏంటి? జోస్ను కూడా సూరజ్ ఇష్టపడుతుందని హాత్ అంటుంది. మరి అలా కనిపించడం లేదే. దానికి ఇగో ఎక్కువండి, ఒప్పుకోదు. మనం అడిగినా ఒప్పుకోదు. దానికి ఎంతో కొంత ఇష్టం లేకపోతే వాడి రూమ్ లోకి వెళ్ళి ఆల్బమ్ చూడాల్సిన అవసరం ఏంటి? వాడి షర్ట్ ఉతకాల్సిన అవసరం ఏంటి? మనం ఆ వయసు దాటి ఇక్కడికి వచ్చాం, అన్నీ అర్థం అవుతున్నాయి. మావయ్య గారు, మిగతా విషయాలు చూడండి. కార్తీక్, నువ్వేమంటారా? సూరజ్ అవుట్ హౌస్ లో ఉండడానికి పనికిరాడు అన్నావు. ఆ మాటకి అర్థం ఏంటో ఇప్పుడు అర్థమైంది తాత. అవుట్ హౌస్ కి పనికిరాడు అంటే ఇన్ హౌస్ కి పనికొస్తాడనేగా. అదేరా. సరే, ఓ పని చేయ. ఏంటి తాత? ముందు సూరజ్ గురించి వివరాలు తెలుసుకో. అలాగే తాత. నాకు మొత్తం వివరాలు కావాలి, వాళ్ళ అమ్మా నాన్న చరిత్రతో సహా. అన్నీ తీసుకొచ్చి నేను ముందు పెడతాను కదా. రే, అలానే ఈ విషయం సూరజ్కి తెలియకూడదు. నన్ను మరీ చంటి పిల్లని చేయకు తాత. ఇవి మాత్రం నాకు తెలియదే ఏంటి? తాత, ఏంట్రా పార్టీ ఏది? ఇప్పుడు పార్టీ ఇస్తే నీ మరదలకు అనుమానం రాదు? వచ్చినా ఏముందిలే, తర్వాత అయినా తెలియాల్సిందేగా. తెలియాల్సిందే గాని ఆడపిల్ల పెళ్ళంటే తొందరపడకూడదా? ముందు అబ్బాయి వివరాలు పూర్తిగా తెలుసుకో. మనం అంతా ఓకే అనుకున్నాకే జోస్నకి చెప్దాం. అలాగే మాయ. మొత్తానికి సామెత నిజమైందిగా. ఏం సామెత? సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా తిరిగింది అంటారు కదా. ఇంటి ముందే అల్లుండి పెట్టుకుని పెళ్ళికొడి కోసం మావయ్య ఊరంతా తిరుగుతున్నాడు. నా కూతురు నా భారం కూడా తగ్గించేసిందిరా. నిజానికి దాని పెళ్లి బాధ్యత నీదేరా. జాగ్రత్తగా జరిగేలా చూడు. అలాగే మాయ. ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి 3 ముళ్ళు వేసేంత వరకు నా చిన్న మరదల పెళ్లి బాధ్యత మాది మాది మాది. ఓకేనా మాయ? అమ్మ మాలిని, ఏంటి మావయ్య గారు? కూర్చోమా. మన ప్రయాణం రేపేనమ్మా. గుర్తుంది మావయ్య గారు. కానీ ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ అంటారా? 2 రోజులే కదమ్మా. ఈ 2 రోజులు లేకపోతే మనం వాళ్ళకి భయపడి పారిపోయాం అనుకుంటారేమో బాబాయ్. ఈ దక్షిణామూర్తి గురించి వాడికి బాగా తెలుసమ్మా. నేనెన్నాళ్ళు దూరంగా ఉన్నా ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూనే ఉంటాడు. నా కూతురు వాడి ఇంటి దగ్గర లేకపోయి ఉంటే మళ్ళీ జీవితంలో వాడి మొహం చూడాల్సిన అవసరం వచ్చేదే కాదు. కాని చూసావమ్మా, భగవంతుడు ఎలాంటి రాత రాశాడో.
నమ్మిన పాపానికి స్నేహితుడే మోసం చేశాడు. నా కూతుర్ని దూరం చేశాడు. వాడి వల్ల జీవితంలో కోలుకోలేనంత నష్టాన్ని చూశాను. అయినా వాడితో సహనంగా మాట్లాడుతున్నానంటే ఒకే ఒక్క కారణం, సుమిత్ర. నేను సుమిత్ర కోసమైనా మళ్ళీ వస్తానని వాడికి తెలుసమ్మా. మీరు రావడం కాదు మావయ్య గారు, సుమిత్రని మన ఇంటికి రప్పిస్తాను. సుమిత్ర రావడం మాత్రమే కాదమ్మా, ఆ శివనారాయణ తల వంచుకొని నా ముందు నిలబడే రోజు రావాలి. తొందరలోనే వస్తుంది మావయ్య గారు. మనం చేయాల్సిందే చేశాం. మనం ఉన్నా లేకపోయినా అది ఆగదమ్మా, జరుగుతూనే ఉంటుంది. మనవరాల్ని చూసిన ప్రతిసారి నా మొహం నీ మొహం శివనారాయణని నిద్రపోనివ్వదు. ఈసారి ఎదురుపడితే శివనారాయణ భయపడాలమ్మా. తలపొగరు కాళ్లలోకి దిగిపోయి నేను ఓడిపోయాను దక్షిణామూర్తి అని వాడితోనే చెప్పించాలి. వాడు చెప్తున్నప్పుడు నా కూతురు నా పక్కనే నిలబడి ఉండాలి. అప్పుడే ఈ దక్షిణామూర్తి వాడి మీద గెలిచినట్టు అవుతుంది. మీరు కోరుకున్నది గెలుచుకోవడానికి నేను ఏమడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మావయ్య గారు. నేను మీ కూతురు. గెలిచినట్టు అవుతుంది. మీరు కోరుకున్నది గెలుచుకోవడానికి నేను ఏమడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను మావయ్య గారు. నేను మీ కూతుర్నే కాదు, మీ మనవరాల్ని కూడా వదిలిపెట్టాను. CEO గారు నమస్తే. రండి మామయ్య గారు, నిన్ను ఇలా చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అమ్మా. మీరు కూర్చోండి. గెలుపంటే నీదమ్మా. ఇంట్లోనే చోట్లేదన్న నీకు కంపెనీ నడిపించే బాధ్యతను అప్పగించారు. అందుకే అంటారు మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని. అంతా ఆ దేవుడి దయ, నా భర్త ప్రోత్సాహమే మామయ్య గారు. వాడు ఉత్తమ భర్తమ్మా. వాడు మనుషుల్ని అర్థం చేసుకునేంత గొప్పగా నేను అర్థం చేసుకోలేను. నాకెప్పుడు ఏదో ఒక అనుమానమే, ఎవ్వరినీ పూర్తిగా నమ్మలేను. అదేంటి మామయ్య గారు అలా అన్నారు? నిజమేనమ్మా. ఎవరి వరకు ఎందుకు, నీ సంగతే చూద్దాం. ఎవరు నువ్వు? నేనెవరో మీకు తెలీదా? ప్రశ్న సూటిగానే ఉందమ్మా. ఎవరు నువ్వు? కార్తీక్ భార్యని. దానికంటే ముందు? కుబేర్ పెంచిన కూతురి. దానికంటే ముందు? బస్ స్టాండ్ లో వదిలేసిన ఒక పసిబిడ్డని. వాళ్ళని ఏమంటారు? అనాథ అంటారు. ఆ అనాథ కూడా అమ్మా నాన్న ఉంటారు కదా. ఉంటారు. మరి మీ అమ్మా నాన్న ఎవరో నీకు తెలుసా? తెలీదు. తెలుసుకోవాలని నీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించను. ఇప్పటికీ అనిపిస్తుందా? లేదు. అనిపించడం లేదు అంటే నీ కన్న వాళ్ళెవరో నీకు తెలిసింది. ఎవరమ్మా నీ కన్నవాళ్ళు? ఎక్కడున్నారు? ఎందుకు మా అందరికీ వాళ్ళెవరో తెలియనివ్వలేదు? వాళ్ళు నిన్ను కూతురుగా అంగీకరించనన్నారా? లేదా నువ్వే మా కూతురు అన్న గ్యారంటీ ఏంటి అన్నారా? మామయ్య గారు ఇలా ఎందుకు అడుగుతున్నారు? ఏమైనా తెలిసిందా? పర్వాలేదమ్మా. మావయ్య గారంటే తండ్రి లాంటి వారు. నీకే సమస్య ఉన్నా నాతో చెప్పుకోవచ్చు. మీ అమ్మా నాన్నెవరు? మామయ్య గారు టెన్షనే లేదమ్మా. పోనీ ఇది ఎవరికీ తెలియని విషయం అయితే నాకు మాత్రమే చెప్పు. నువ్వు నా కోడలివి. నా కొడుకు వారసత్వాన్ని నీ కడుపులో మోస్తున్నదానివి. నువ్వు చెప్పే నిజాన్ని నేను నా కడుపులో పెట్టుకుంటాను. ఏ నిజం లేదండి. హే కోడలా, నువ్వు మాట మారుస్తున్నావు. మీ అమ్మా నాన్న ఎవరో నీకు తెలుసు. నీకు తెలుసని నాకు తెలుసు. చెప్పేయమ్మా. మా వియ్యంకులెవరో తెలుసుకోవాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? అయితే చెప్తాం, వినండి. మా అమ్మ నాన్న హా,
మీ అమ్మా నాన్న నా భర్తే మామయ్య గారు. నా కన్నీ నా భర్తే. నా భర్త, నా బిడ్డ, మా అత్త, మామయ్య గారు. ఇదే నా కుటుంబం. నా జీవితంలో లేని వాళ్ళ గురించి నేనెప్పుడు ఆలోచించను మామయ్య గారు. చాలా బాగా చెప్పావమ్మా. మరైతే జోస్న పెళ్లికి నీ జీవితానికి ఏంటి సంబంధం? మీరేం విన్నారు? ఇదే మాట పదే పదే ఎందుకు అడుగుతున్నారు? అర్థం కావడం లేదు మామయ్య గారు. మాటలు ఊరికే రావమ్మా. ఒక్క మాట బయటకు వచ్చిందంటే అది గతం గురించైనా అయి ఉండాలి, భవిష్యత్తు గురించైనా అయి ఉండాలి. ప్రెజెంట్ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఎందుకంటే ప్రెజెంట్ గురించి మాట్లాడినా అది జరిగేది ఫ్యూచర్లోనే. మీరు నా నుండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నీకు జోస్న పెళ్లికి ఏదో నాకు తెలిసింది ఇప్పటి బంధం. నాకు తెలియని బంధాలు ఏమైనా ఉన్నాయా? అంటే నా కోడలిగా కాకుండా మాకు నీతో వేరే ఏదైనా బంధం ఉందా? దశరథ్ బావ మీతో మాట్లాడిన మాటలు నేను కొద్దిగానే విన్నాను. ఇలా అయితే జోస్న పెళ్లి చేసుకునేటప్పుడు, నా కూతురు దీప నా ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు దీప జీవితం జోస్న పెళ్లితో ముడిపడి ఉందిరా. పూర్తిగా వినుంటే మీ ముగ్గురు ఏం మాట్లాడుతున్నారో నాకు క్లారిటీ ఉండేది. మామయ్య గారికి అనుమానం మొదలైంది. చెప్పమ్మా. నాకంటే శ్రేయోభిలాషి నీకెవరూ ఉండరు. నీకు జోస్న పెళ్లికి సంబంధం ఏంటో చెప్పమ్మా. చెప్పమ్మా. నువ్వెవరో చెప్పు. చెప్పమ్మా. కంగ్రాట్స్ మాస్టారు. అరే, కంగ్రాట్స్ ఎందుకురా? ఇంతకు ముందే ఫోన్ వచ్చింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నీకు ఎస్ఐగా పోస్ట్ ఇచ్చారంట. నీకంత వెటకారంగా కనిపిస్తున్నానా? దోషిని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు నా భార్యని ఇంట్రాగేట్ చేస్తున్నావు కదా. మరీ ఇంత దారుణంగా మాట్లాడతావేంట్రా? ఏదో మామగారు కోడలు పిచ్చపాటి మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఎవరు చెప్పు అని అడుగుతున్నావు కదా. కొన్ని ఎవరూ చెప్పకపోయినా తెలుస్తాయిరా. నీకు చిన్న కథ చెప్తాను మాస్టారు. ఓ కుర్రాడు చీకటి పడిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడంట. దారిలో కనిపించిన ఒక పెద్దాయన ఊరి చివర దెయ్యాలున్నాయి జాగ్రత్త అన్నాడంట. ఆ కుర్రాడు అలా నడుచుకుంటూ ఊరి చివరకు వచ్చేసింది. పెద్దాయన మాట గుర్తొచ్చింది. పైన వెన్న ఒంటరిగా ఉన్నాడు. భయంతో వెనక్కి తిరిగి చూస్తే రోడ్డు మీద పడ్డ తన నీడను చూసి దెయ్యం అనుకుని పరిగెత్తాడు. దారిలో మరో ఇద్దరు కనిపించి ఎందుకురా పరిగెడుతున్నావు అని అడిగితే దెయ్యాన్ని చూశాను అన్నాడంట. ఈసారి వాళ్ళు పరిగెత్తారు. ఇక్కడ అందరూ భయాన్నే చూశారు, దెయ్యాన్ని ఎవరూ చూడలేదు. ఏ అనుమానం కూడా దెయ్యం లాంటిదే మాస్టారు. నువ్వు నీడని చూసి దెయ్యం అనుకుంటావు. అది దెయ్యం కాదు, నీడని నేను చెప్తున్నాను. ఏడో దెయ్యమో కాలమే నిర్ణయిస్తుందిరా. నాది అనుమానమో నిజమో కూడా కాలమే నిర్ణయిస్తుందిరా. ఏంటి మాస్టర్ చూస్తున్నావు? ఈ సూరజ్ ఎక్కడా ఒక చోట ఉండడు అని చెప్పేవాడి. అలాంటిది ఇక్కడెలా ఉంటున్నాడా అని. ఉండడం ఏంటి, ఫ్రీగా కంపెనీకి అడ్వైజర్ గా కూడా చేస్తున్నాడు. అఫ్కోర్స్ తన స్టాల్స్ మన రెస్టారెంట్ లోనే రన్ అవుతున్నాయి అనుకో. వాడు బయటికి వెళ్ళి రెస్టారెంట్ పెట్టుకోవచ్చుగా. పెట్టుకోవచ్చు. అయినా వెళ్ళట్లేదు. ఎందుకు? వాడికి ఇక్కడ నచ్చింది. కాదురా, ఒకడు తన స్థాయిని తగ్గించుకొని వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా మోసం చేయడానికే వచ్చుంటాడా. ఇది నీ అనాలిసిస్. అందరికీ ఇది ఎలా వర్తిస్తుంది? అనుభవంతో చెప్తున్నాను. నీ ఆలోచన తప్పైతే అలా స్థాయి తగ్గించుకుని పనిచేసేవాడు మోసగాడన్నా అయి ఉండాలి, లేదా వాడి మనసులో వేరే ఏదైనా లక్ష్యం ఉండాలి. నీలాగా. ఊరుకో మాస్టారు, నా మనసులో ఎలాంటి లక్ష్యాలు లేవు. ఇక్కడ కంటికి కనిపించే కథల కంటే కనిపించని కథలే ఎక్కువగా నడుస్తున్నట్టున్నాయిరా. అంతా నీ భ్రమ. సూరజు జ్యోత్స్న బాగా క్లోజ్ గా ఉన్నట్టున్నారే. వాళ్ళిద్దరికి క్షణం పడదు. వాళ్ళిద్దరి జోడీ బాగుందిరా. మైండ్ సెట్లే కలవు. సూరజ్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ రా. ఎక్కడా ఉండని వాడు
ఇన్ని రోజులు ఇక్కడ ఉండిపోయాడు అంటే వాణ్ణి ఏదో ఒక శక్తి ఆపుతుంది. ఏంటా శక్తి? గుడ్ నైట్ సూరజ్. ఇది చెప్పడానికే వచ్చావా? ఇదే నేను నీకు చెప్పే ఆఖరి గుడ్ నైట్. అది నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు? నిన్న నీతో ఏం చెప్పాను? మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తాను, చాలా స్పెషల్ గా ఉంటుంది అని చెప్పాను కదా. అవును, చాలా స్పెషల్ గా ఉంది. రేపు మార్నింగ్ కూడా అంతే స్పెషల్ గా ఉంటుంది. రేపేం ప్లాన్ చేసావు? ఇంకేం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదమ్మా. అందరి ముందు నువ్వు క్యారెక్టర్ లేని మనిషిలా నిలబెట్టాలనుకున్నాను, నిలబెట్టాను. ఇంకా ఈ రాత్రికే నేను ఇంట్లో నుంచి గెంటేస్తారు. మళ్ళీ మన బతుకు ప్లాట్ఫామ్ మీద జ్యూస్ బండి పెట్టుకోవడమే. థ్యాంక్ యూ జ్యోత్స్న. దేనికి? మన మధ్య జరిగిన పాత విషయాలన్నీ గుర్తు పెట్టుకుని మరి అందరి ముందు చెప్పినందుకు. నేను ఇంకా కొన్ని చెప్పాను, మరి నువ్వేంట్రా నా గురించి ఏం చెప్పలేదు? నీ దగ్గర ఉన్న వీడియోలు చూపించొచ్చు కదా. నువ్వు చేసినట్టే నేను చేస్తే నీకు నాకు తేడా ఏంటే? అప్పటికే చాలా అబద్ధాలు చెప్పా. నేనేం చేసినా నా కోసమే చేస్తాను. నేనేమనుకున్నాను తెలుసా? నాకు భయపడి ఆల్బమ్ లో ఫోటోలు మార్చేస్తావనుకున్నాను. అలా చేస్తే సూరజ్ ఎందుకు అవుతాడు? అందుకే ఫూల్ అయ్యాడు. నన్ను ఎవరు ఏమనలేదే. ఇంటి వారసురాలి జోలికొస్తే మా తాత ఎందుకు వదిలిపెడతారా? నిన్ను బయటికి గెంటేయడానికి నేను చేయాల్సిన డ్రామా అంతా చేశాను. వాళ్ళకి నువ్వెక్కువ నేనెక్కువ అంటే నేనే ఎక్కువ. నాకు తెలిసి నీకు కాసేపట్లో ఫోన్ రావచ్చు. ఈలోపే నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉంటే మంచిది. వెళ్ళిపోతే మరీ మంచిది. వెళ్ళిపోయే టైం వస్తే ఆగనులే గాని కాస్త ఆ ఆల్బమ్ ఇప్పించవా? ఎందుకురా? నేను ఫొటోస్ బాగా తీయగలను అని ఎవరికైనా చెప్పాననుకో, వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు. వాళ్ళకి నీ ఫోటోలు చూపిద్దామని. ఇంకా ట్రై చేస్తావేంట్రా? ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మళ్ళీ మనం ఏదో ఒక ప్లాట్ఫామ్ దగ్గర కలుస్తాంలే. సరే బంగారం, ఆ ఫోటోలు నీ దగ్గరే ఉంచుకో. నీ పెళ్లి సంబంధాలకి ఆ ఫోటోలు పనికొస్తాయి. ఎవరికి పంపించినా ఆ ఫోటో చూసి పిల్లేంట్రా జాంపండులా ఉంది అని పరిగెత్తుకుంటూ వస్తారు. పైకి మామూలుగా మాట్లాడుతున్నావు కానీ లోపల ఏడుస్తున్నావు కదరా. నా మనసులోకి తొంగి చూసేంత మనసే నీకుంటే నీకు జీవితాన్ని ఇవ్వాలనుకున్న మనిషిని నువ్వు దూరం చేసుకునేదానివే కాదు. అబ్బో, నీదొక జీవితం, అది మళ్ళీ నాకు కావాలనుకోవడం. భలే నవ్వొస్తుందిరా. నువ్వు నవ్వితే భలే అందంగా ఉంటావు. అది నాకు తెలుసు కానీ నీ వదిన నీకు ఫోన్ చేయలేదేంట్రా? కనీసం మీ అన్నయ్య నీకు చేస్తుండాలి. అసలు ఏంటే నీ ప్రాబ్లం? నువ్వు ఆగడానికి ఏదో ఒక ప్రయత్నం ఈ పటికి చేస్తుంటావు కదా, అదేంటో తెలుసుకుందామని. నేను ఏ ప్రయత్నమూ చేయను. అంతగా కావాలంటే గుమ్మానికి అడ్డంగా మంచం వేసుకుని ఇక్కడే పడుకుంటాను. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు గుమ్మానికి అడ్డంగా మంచం వేసుకుని పడుకుంటే అదే మంచంతో తీసుకెళ్లి నిన్ను రోడ్డు మీద పడేస్తారు. చేసుకోవే. రోడ్డు మీద కాకపోతే ఏంటి, ట్యాంక్ మన మీద వేసుకో. ఏంట్రా నోరు లేస్తుంది? జ్యోత్స్న, నీకు బుద్ధుందా? మళ్ళీ వచ్చి వీడితో గొడవ పెట్టుకోవడం అవసరమా? దారిని పోయి ముళ్ళ కంపలు మళ్ళీ తగిలించుకోకు. అయితే ఆ ముళ్ళ కంపని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నేను ముళ్ళ కంపనరా, దూరంగా ఉండు. తగులుకున్నావంటే గట్టిగానే గుచ్చుకుంటాయి. నాకు ముళ్ళ కంపలంటే చాలా ఇష్టం. ఐ లవ్ ముళ్ళ కంపలు. చూసావా వాడు ఎంతకి తెగించాడో? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటే ఇదేనే. వాడి పని అయిపోయింది. నువ్వా చెప్తాను. రా, పద. జరిగేదాన్ని మనం దేన్ని ఆపలేం బంగారం. ఊరికే ఆవేశపడ్డం తప్ప. గుడ్ నైట్. వెళ్ళిపోయిందా? వచ్చేటప్పుడు చూశాను, అవుట్ హౌస్ లో సూరజ్ గారు కనిపించలేదు. అంటే మన ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. తాత సూరజ్ ని అమ్మనే ఉంటాడు.